హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. మరి చల్లని సాయంత్రం పూట టీ టైంలో ఏదైనా వేడివేడిగా స్నాక్ తినాలనిపిస్తుందా? అయితే హెల్తీగా ఎలా పాలకూర పకోడీ చేసేయండి. ముందుగా పాలకూరను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకు తరుగు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే రుచికి సరిపడినంత వంట సోడా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ జారుగా పిండిని కలుపుకోవాలి. జారుగా అంటే మరీ జారుగా కాదండో, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలు. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ ఫ్లేమ్ని మార్చేసుకొని చిన్న పకోడీలాగా వేసుకోవాలి. ఈ పకోడీలను మీడియం ఫ్లేమ్లోనే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, పాలకూర పకోడీ రెడీ. వేడిగా టీతో పాటు సర్వ్ చేస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే. రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.